ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మెయిన్ చెప్పాలంటే ఇది 'అర్జున్ రెడ్డి' మూవీ సాంగ్ అయితే ఉంటది. ఇంకోటి ఇందులో నేను 2 ప్రాజెక్ట్ ఇస్తాను. ఒకటి నేను డెమో చూపిస్తాను. ఒకటైతే నార్మల్ లిరికల్‌తో ఇస్తాను. ఎందుకంటే మీకు వేరే స్టైల్‌లో చేయనీకి చాలా యూజ్ అవుతుంది. ముందు మొత్తం చెప్తాను. దానికంటే ముందు మీ నుంచి రిక్వెస్ట్ చేసింది ఏందంటే ఒక లైక్ చేయండి. ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏంటి అనేది కూడా. This is what you wanna see me right? Lady, you know how it feels me. Day and night all the time. వీడియో అయితే చూశారు కదా, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మీరు అనుకోవచ్చు చాలా సింపుల్గా ఉందని. సింపుల్ కాదు, ఇది చాలా టఫ్ ఉంటుంది. ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి చాలు, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. ఏదైనా ఉంటే అంటే నెక్స్ట్ వీడియో ఏదైనా మీరు చెప్పాలంటే కామెంట్ చేసుకోవచ్చు. కామెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామెంట్ చేసేయండి. ఓకే, కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ కామెంట్ చేయండి. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి నేను 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. ఇంకోటి ఏంటంటే ఫోటో అనేది ఒక సైజులో అయితే కట్ చేసుకోండి, చాలా యూస్ అవుతుంది. ప్రతి ఒక్క మొబైల్లో అయినా లేకపోతే అలర్ట్ మోషన్లో అయినా కట్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక రేషియో తీసుకుందాం. 4:5 రేషియో తీసుకొని కింద +2 మీడియాలోకి వెళ్ళి సంథింగ్ ఒక ఫోటో తీసుకుందాం. ఓకే, ఈ ఫోటో ఉంది. ఓకే, ఈ ఫోటోని నేనైతే ఏం కట్ చేయడం లేదు, ఎందుకంటే ఒకటే సైజులో ఉంది కాబట్టి వేరే ఫోటో తీసుకుందాంలే. ఈ ఫోటో తీసుకుంటున్నాం. కొంచెం సైజ్ ఇలా షేర్ ఐకాన్లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీకి వెళ్ళి కట్ చేసుకోండి. ఓకే, ఒకటే ఫోటో యూస్ అవుతుంది. బ్యాక్ వద్దాం. ఫోటో అయితే కట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేద్దాం ప్రాజెక్ట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెక్స్చర్ ఇమేజ్ అయితే 2 ఇచ్చాను. అందులో మీకు ఏదైతే నచ్చుతుందో అది ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒకటి పెడతాను, అది యూజ్ చేద్దాం. సారీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఈ కెమెరా అసలు అవసరమే ఉండదు, ఎందుకనేది నేను డిలీట్ చేస్తున్నా. అది కొంచెం వైబ్రేషన్ టైప్లో ఒక షేక్ టైప్లో అయితే ఉండాలని అది పెట్టాను, కానీ మీకు మేబీ ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద +2 మీడియాలోకి వెళ్ళి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక రెడ్ టెక్స్చర్ ఇమేజ్ అయితే తీసుకోండి. ఇది ఓకే, ఎండింగ్ వరకు జరిపేసేయండి. ఇప్పుడు దాన్ని జూమ్ చేద్దాం. నేను ఎంతైతే జూమ్ చేస్తున్నానో అలాగే జూమ్ చేయండి. పైన సైడ్ ఈ ఓవర్లీ అనేది ఇలాగే రావాలి. కిందికి తీసుకొద్దాం. ఫోటో దగ్గర తీసుకొచ్చిన బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేద్దాం. చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఒకటి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో తోటి రీప్లేస్ పెట్టుకోండి. పెడితే ఇలా కనిపిస్తుంది. మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోజర్ గామా కనిపిస్తుందా, పెంచుకోండి. ఓకే, సారీ. ఓకే, 16:17 పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకైతే ఒక గ్రూప్ ఉంటుంది. ఓకే, గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంటుంది. ఓకే, దాని అయితే సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఒక ఫోటో ఉంటుంది. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ ఫోటోని రీప్లేస్ పెట్టండి ఇక్కడ. ఓకే, రీప్లేస్ అయితే ఇది. బ్యాక్ వద్దాం, చూద్దాం ఎలా వచ్చిందండి. చూడండి. ఓకే, బాగా సెట్ అయింది. ఒకవేళ లిరికల్ ఇంకా పెద్దగా కావాలంటే ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ చేసి అందులో ఒక లిరికల్ ఇంకో లిరిక్స్ ఉంటుంది అందులో, అదైతే మీరు జూమ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫాంట్ అయితే ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అమెరికన్ క్యాపిటల్ ఫాంట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇలా కనిపిస్తుంది. లిరికల్ యాసిటీగా అయితే వచ్చేస్తుంది. ఈ షేప్ మీకు నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. లిరికల్ ఇలా కూడా బాగా కనిపిస్తుంది, కానీ షేప్ ఉంచండి. లాస్ట్ అండ్ ఫైనల్ కెమెరాలోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్ ఎలిఫెంట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ ర్యాండమ్ అని ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. కింద 2 మచ్ ఉంటుంది, ఇది 50 ఉంటుంది. దీని అయితే ఒక 3-4 చేసుకోండి చాలు. మీ వీడియో రెడీ. సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మెయిన్ ఏంటంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ యాడ్ చేసుకోండి. జై హింద్.